మధ్య రచ్చరా చేసింది. కుట్రపూరితంగా తిరస్కరించారని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే రూల్స్ ప్రకారమే ఈసీ నిర్ణయం తీసుకుందని బీజేపీ చెబుతోంది. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీలోని ఈసీ కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ నేతల బృందాన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. జయరాం రమేష్ తో పాటు కాంగ్రెస్ నేతలను అడ్డుకుని గేట్లకు తాళాలు వేశారు భద్రతా సిబ్బంది. దీంతో సెక్యూరిటీ సిబ్బందితో జయరాం రమేష్ తీవ్ర వాగ్వాదానికి దిగారు. కాగా మీనాక్షి కేసుల ముచ్చట చెప్పిందే ఆ పార్టీ నేతలు అంటూ బాంబు పేల్చారు మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ. అయితే తెలంగాణలో క్రిమినల్ కేసులో ఉన్నట్టు అఫిడవిట్లో వెల్లడించలేదని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆస్తుల వివరాలు కూడా తెలపలేదని బీజేపీ ఆరోపించింది. ఇక బీజేపీ ఆరోపణలతో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారు రిటర్నింగ్ అధికారి. ఇదే అంశంపై ఇవాల్టి మార్నింగ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మూర్తి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మిద్దెల జితేందర్ గారు కాసేపట్లోనే జాయిన్ అవుతారు. ఇక ప్రముఖ ఎనలిస్ట్ బిబి రావు గారు కూడా మనతో పాటు ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా జితేందర్ గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. జితేందర్ గారు, అసలు ఏం జరిగింది మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణకు సంబంధించి? కంప్లీట్ గా ఇది మీనాక్షి నటరాజన్ చేసినటువంటి తప్పు కేసుల వివరాలు, అలాగే కొన్ని ఆస్తుల వివరాలు కూడా దాచారు అనేది అటు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, ఇటు ఎన్నికల సంఘం నుంచి కూడా వినిపిస్తున్నటువంటి వాదన. మీరేమో ఇది కుట్రపూరితంగా జరిగిందని ఏ రకంగా ఆరోపిస్తున్నారు? ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న వారందరికీ నమస్కారాలండి. ఇక్కడ ఎవరు కుట్ర చేస్తుండ్రు అనేది క్లియర్ గా కనబడుతుంది. ఒక మహిళ, ఆమెను చూస్తే ఒక 2 జతల బట్టలు తీసుకొని ఎక్కడికైనా పేద ప్రజల కోసం వెళ్ళేటువంటి వ్యక్తి ఆమె బ్రహ్మచారి, ఆమెకు ఎటువంటి ఆశయాలు లేవు. ఆమె మహారాష్ట్రలో ఉన్నటువంటి గాంధీ ఆశ్రమంలో ఎక్కువ ఉంటది. ఆమె ఎవరన్నా తెచ్చి ఏదైనా ఇస్తే కూడా ఎన్ని డబ్బులు అయినా తీసి అని ఇచ్చేది. అలాంటి వ్యక్తి మరి 2009 నుంచి 2014 వరకు ఒక ఎంపీగా పనిచేసింది. దేశవ్యాప్తంగా పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకురాలు, మచ్చలేని నాయకురాలు. మరి ఆమెకు ఆస్తులు కాదండి, బట్టలే ఉండేయండి సరిగ్గా. ఆమెకు దేశ ప్రజల కోసం ఒక వాదేయంగా ఆమె ప్రయాణం చేస్తుంది పేద ప్రజల కోసం. అలాంటి వ్యక్తి దగ్గర ఎక్కడ ఆస్తులు ఉంటాయి, ఎక్కడ పోలీస్ కేసులు ఉంటాయి ఆమె మీద? ఆమె ఎంపీగా వచ్చినటువంటి పెన్షన్ రూపకంగా వచ్చినటువంటి డబ్బుల్ని ఖర్చు పెట్టుకుని ఆమె ముందుకు పోతుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సి, దేశ ప్రజలంతా గమనిస్తున్నారు, ఇంత ఆశ ఎందుకండి బీజేపీ వాళ్లకు? దాదాపుగా 23 నుంచి 24 రాష్ట్రాలని కైవసం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ లో వాళ్ళు కేవలం 230 మంది శాసనసభ్యులు ఉంటే అందులో వారికి 2 రాజ్యసభ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ 66 సీట్లు విధానసభకు సంబంధించినటువంటి సీట్లు ఉండగా అక్కడ ఒకటే ఒక క్యాండిడేట్ ని మేము పెట్టడం తోటి వాళ్ళు అత్యాశకు పోయి 3 రాజ్యసభ సీట్లు ఎట్లా పెడతారండి? ఇది అత్యాశ కాకుంటే ఏందండి? ఒక మహిళ దేశవ్యాప్తంగా పేద ప్రజల కోసం పనిచేస్తుందనే ఒక కుట్రతో, కుతంత్రంతో చేసినటువంటి ఈ అభియోగం అండి ఇది. ఆమెపై కేసులు ఏముంటాయండి? అక్కడ ఏ రకంగా వాళ్ళకు ఒక 3వ వ్యక్తి గెలవాలంటే 10 శాసనసభ్యులు రావాలి. ఇంకా ఎంత ఆశ అండి దేశంలో? అసలు ఏమి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు? మరి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఒక రాజ్యసభ సీటు ఒక మహిళకు కూడా వదిలేని వాళ్ళు ఈ మహిళల కోసం ఏం పని చేస్తారండి దేశంలో? ఆకాశంలో సగం అన్నట్టుగా మహిళల కోసం 33% రిజర్వేషన్ తీసుకొస్తామని ఆ బిల్లును అట్లే పాడు చేసిండ్రు. మరి ఈ రోజు చూస్తే ఒక మహిళ బలముండంగా 66 సీట్లు శాసనసభ్యులు ఉండంగా, ఆడ గెలిచే అవకాశాలు ఉండంగా కాంగ్రెస్ పార్టీని, ఆమె దేశ స్థాయిలో పనిచేస్తున్నటువంటి మహిళకు అవకాశం కాంగ్రెస్ పార్టీని కల్పిస్తే ఆ అవకాశాన్ని కూడా లాక్కోవడం అనేది, ఈ ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరమైనది. అందరు ఖండించాల్సిందే ఈ విషయాన్ని. ఎక్కడండి ఇప్పుడు ఏదైనా విషయాలు ఉంటే, నామినేషన్స్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని పిలుచుకొని సరి చేయాల్సిండి. రాజ్యాంగ ప్రకారంగా ఉన్నటువంటి హక్కుల్ని కాపాడాలండి. ఇది అందరూ ఈసీ మరి ఎట్లా తయారైపోయిందంటే, ఈసీ ఇప్పుడు మొన్నటి వరకు ఓటు చోరీ చేసిండ్రు, ఇప్పుడు సీట్ చోరీ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాల్ని లాక్కోవడం, నాయకుల్ని లాక్కోవడం, ప్రతిపక్షం ఉన్నటువంటి కేజ్రీవాల్ ని ముద్ర పెడితే మమతా బెనర్జీ వరకు కేసులు పెట్టడం, రాష్ట్రాలు లాక్కోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచన అండి. అందరూ ఆలోచన చేయాలి. ఇది దేశంలో ప్రతిపక్షం లేకుండా ఉండాలి, ప్రశ్నించే గొంతులు ఉండకుండా. అంటే ఈ రోజు చూడండి ఏమైంది, ఆ కాక్రోచ్ జనతా పార్టీని మొదలుపెట్టిండి. ఈ రోజు యువత చూడండి, దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళు చేసే విధానాలు చూస్తుంటే ఉన్నటువంటి యువత, మహిళలు అంతా అసహించుకునే పరిస్థితికి వస్తుంది. దేశంలో ఉన్నటువంటి
ప్రతిపక్షం కూడా ఉండకూడదు అన్నట్టుగా ఆలోచనలో చేస్తున్నటువంటి మోడీ గారి ఆలోచన అనేది చాలా దురదృష్టకరమైనది. దీనైతే సభ్య సమాజం ఓకే. భారత ప్రతి ఒక్కరు ఖండించాలి. శ్రీనివాస్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా? క్లియర్ ఉంది. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణకు సంబంధించి మీ మీద కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి దాకా ఓట్ల చోరీ ఆరోపణలు చేశారు, ఇప్పుడు సీట్ల చోరీ కూడా మీరు చేస్తున్నారు అనేది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. అసలు కేసే లేదు తెలంగాణలో మీనాక్షి నటరాజన్ మీద. లేని కేసులు ఏ రకంగా చూపిస్తారు? ఆమెకు అసలు ఆస్తుపాస్తులు అంటూ ఏమీ లేవు, ఆమె ఉండేదే ఆశ్రమంలో. ఆస్తులు ఏ రకంగా చూపిస్తారు అనేది కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఏంటి మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటి ఈ అంశంలో? ఇప్పుడు ఆ ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన విషయం మీరు అడిగినారు. దానికి జవాబు చెప్పాల్సిన జితేందర్ గారు మహిళా కాబట్టి సీట్ వదలాలి, పోటీ లేకుండా చేయాలి, ఒక్క రాజ్యసభ కూడా ఇవ్వకుండా ఇట్లా అర్థం లేని మాటలు మాట్లాడతారు. కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ ఆఫీసర్స్ రిటర్నింగ్ అధికారులు చూసి అది కన్ఫర్మ్ చేసుకుని ఆ యొక్క నామినేషన్ తిరస్కరించినారు. దాంట్లో తప్పేం లేదు. మా రోల్ ఉందా అందులోమన్నా ఉన్నది కదా, ఎట్లా పెడతారన్నాడు? బలమే లేదు కదా, బలమే లేదన్నాడ మీకు? ముగ్గురు కలిసి బలమే లేదు మీకు ఆడ. ఒక్క నిమిషం జితేంద్ర గారు, గెలిచే వాళ్ళు లేకున్నా, మాకు బలం ఏం లేకున్నా, ఒక్క ఓటు లేకున్నా, ఒక ఎమ్మెల్యే లేకున్నా, ఎవరైనా కానీ కాంప్లైంట్ పర్సన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో ఆధారాలు ఉన్నప్పుడు కన్ఫర్మ్ చేసుకుని రిజెక్ట్ చేస్తారు. మీరు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, నేను కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎమ్మెల్యేలు ఇవ్వాలనే లేదు. వారు ఇచ్చినట్టు నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం, లేదంటే ఆస్తుల వివరాలు ఇవ్వకపోవడం, కేసులు దాచిపెట్టడం, ఇవన్నీ కూడా వాస్తవాలు అయితే రిజెక్ట్ అవుతుంది. ఇది కొత్త కాదు. రాజకీయ పార్టీలుగా, కార్యకర్తలుగా మనకు అందరికి కూడా తెలుసు. అనేక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు నామినేషన్ ప్రక్రియలో అన్ని థరోగా క్లీన్ గా అబ్జర్వ్ చేసి మనతో కాకుంటే ఒక మన అడ్వకేట్ తోని నింపించి చెక్ చేసి ఫైల్ చేస్తాం కదా మనం. ఇది ఇంతటితో కాదు. ఇమ్మీడియట్ గా ఎలక్షన్ అయిన 4 రోజుల లోపల 1 year లోపల లెక్కలు పెట్టాలి, సబ్మిట్ చేయాలి, దాన్ని అప్రూవల్